ప్రధాని నరేంద్ర మోడీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రాంతంలో స్నానం చేశారు. గంగా నదికి పూజలు చేసి హారతిచ్చారు ప్రధాని మోడీ. ఎన్టీవీ స్క్రీన్పై ప్రయాగ్రాజ్ లైవ్ చూస్తూ ఉన్నాము. ప్రధాని నరేంద్ర మోడీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రాంతంలో స్నానం చేశారు ప్రధాని మోడీ. గంగా నదికి పూజలు చేసి హారతిచ్చారు. ప్రయాగ్రాజ్లోని అరైల్ ఘాట్ నుంచి సంగమ ప్రాంతానికి ప్రత్యేక బోటులో ప్రయాణం చేశారు మోడీ. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి సంగమ ప్రాంతానికి వెళ్లారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్న మహాకుంభమేళాకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు ప్రధాని మోడీ. హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇది మాఘ అష్టమి, భీష్మ అష్టమిగాను పిలుస్తారు. మాఘమాసం 8వ రోజు వచ్చే అష్టమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు భక్తులు. మాఘ అష్టమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు ప్రధాని మోడీ. ప్రధాని నరేంద్ర మోడీ మహాకుంభమేళాలో పుణ్యస్నానం చేశారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ప్రాంతంలో స్నానం చేశారు. గంగా నదికి పూజలు చేసి హారతిచ్చారు. ప్రయాగ్రాజ్లోని అరైల్ ఘాట్ నుంచి సంగమ ప్రాంతానికి ప్రత్యేక బోటులో ప్రయాణం చేశారు మోడీ. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి సంగమ ప్రాంతానికి వెళ్లారు. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్న మహాకుంభమేళాకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు మోడీ. హిందూ సాంప్రదాయంలో ఈ రోజుకు విశేష ప్రాధాన్యం ఉంది. ఇది మాఘ అష్టమి, భీష్మాష్టమిగాను పిలుస్తారు. మాఘమాసం 8వ రోజు వచ్చే అష్టమిని అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు భక్తులు. మాఘ అష్టమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా ఇవాళ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు ప్రధాని మోడీ.